నమస్తేనండి. చాలా మందికి ఈ వెంటిలేటర్ గురించి వినడమే కానీ పూర్తి స్థాయి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెంటిలేటర్ అంటే కృత్రిమ శ్వాస అంటాం కదా! దాని గురించి. సో, దాని గురించి ఉన్న అపోహలు, వాటిలి గురించి ఒకసారి చెప్పుకొని అసలు ఈ వెంటిలేటర్ అంటే ఏంటనేది చాలా క్లుప్తంగా ఒకసారి మాట్లాడుకుందాం. కృత్రిమ శ్వాస అంటే ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటిలేటర్ చేయగలిగింది కేవలం ఆక్సిజన్‌ని ఇవ్వడమే. ఆక్సిజన్‌ని మన లోపలికి అంటే ఒక ట్యూబ్ ఈటీ ట్యూబ్ అంటాము, ఎండోట్రీకియల్ ట్యూబ్. దాని ద్వారా పుష్ చేస్తుంది ఆక్సిజన్ లోపలికి పోయడం అంతవరకే. ఇంకా అంతకంటే ఏమీ చేయలేదు వెంటిలేటర్ అనేది. ఎంత పర్సెంట్ ఆక్సిజన్ ఉండాలి, ఎంత పర్సెంట్ ఎయిర్ ఉండాలి, ఎంత ప్రెజర్తో వెళ్ళాలి, ఎంత వాల్యూమ్ వెళ్ళాలి, ఇలాంటివన్నీ వెంటిలేటర్ సెట్టింగ్స్లో ఉంటాయి. అవన్నీ డాక్టర్ గారు చేస్తూ ఉంటారు. సో అంతే తప్ప మరేదో మిరకిల్స్ ఏదో చేయలేదు. వెంటిలేటర్ చేయగలిగేది ఆక్సిజన్ని లోపలికి డైరెక్ట్గా పుష్ చేయడం, పంపించడం అంతవరకు. సో దీన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అంటే అనేక కారణాలు. పూర్తిగా స్పృహ తగ్గిపోయి శ్వాస పీల్చుకోలేని సమయాల్లో అంటే స్పృహ తగ్గే కొద్దీ మన నాలుక మనకే అడ్డం పడిపోతుంది. అంటే లంగ్స్ బాగానే ఉన్నాయి. ఆక్సిజన్ తీసుకోగలిగి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవ్వగలిగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ శ్వాస తీసుకునే దారిలో అడ్డం పడిపోవడం మన నాలుకే వెనక్కి పడిపోతుంది అనమాట. బాగా స్పృహ కోల్పోయినాం. అలాంటి టైంలో ఈ ట్యూబ్ పెట్టి మనం వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించడం అనేది ఒకటి. అవి ఎక్కువగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో ఆ పరిస్థితి వస్తుంది. ఇంకొకటి లంగ్స్‌లో ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ తగ్గడం. అంటే కారణాలు చాలా ఉండొచ్చు. అవి హార్ట్ ప్రాబ్లమ్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, ఇన్ఫెక్షన్‌లు గానీ, ఇంకా ఫైనల్‌గా లంగ్స్‌లో ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ అనేది తగ్గడం వలన ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాల్సొచ్చి, ఆ ఎక్కువ ఆక్సిజన్ పైనుంచి మాస్క్ ద్వారా ఇచ్చినా సరిపోకపోయినప్పుడు డైరెక్ట్‌గా ట్యూబ్ గొంతులో నుంచి అంటే ట్రేకియాలోకి వేసి కొంత ప్రెజర్‌తో ఎంత వాల్యూమ్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మెయింటైన్ చేసుకొని ఆక్సిజన్‌ని పుష్ చేయడం జరుగుతది. సో, అక్కడ ఎక్స్‌ట్రా ఆక్సిజన్ ఇవ్వడం వలన మనం తొందరగా బ్లడ్‌లోకి ఆక్సిజన్ చేరి అవకాశం ఉంటుంది. సో, ఇదంతా కూడా సపోర్టివ్ సిస్టమే. ఆక్సిజన్ సపోర్ట్ పెంచుతా వస్తుంటాం అన్నమాట. దానికున్న ప్రాబ్లమ్ అంటే అసలు ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం వల్ల ఈ ఆక్సిజన్ తగ్గింది, లేదా ఏ ప్రాబ్లం వలన ఆయన ఎయిర్‌వే బ్లాక్ అయింది అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం నుంచి రికవర్ అయినప్పుడు ఏదైతే ప్రాథమిక ప్రాబ్లం ఉందో, ఆ ప్రాబ్లం నుంచి నెమ్మది నెమ్మదిగా రికవర్ అయ్యే లోపు ఆక్సిజన్ తగ్గిపోయి మనిషి చనిపోకుండా ఉండటానికి ఈ వెంటిలేటర్ అనేది సహాయపడుతుంది. సో, ఆ అసలు ప్రాబ్లమ్ దేనివల్ల ఈ పరిస్థితికి వెంటిలేటర్ పెట్టాల్సొచ్చిందో, ఆ ప్రాబ్లమ్ నుంచి రికవర్ అవ్వడానికి మన ఇతర పద్ధతులు సర్జరీలు కానివ్వండి, వేరే మందులు గానీ, ఇంజెక్షన్‌లు ఏమేమి ఉంటాయి అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా రికవరీ అవుతూ ఉన్న సమయంలో ఈ ఆక్సిజన్ తగ్గకుండా ఇది మెయింటైన్ చేస్తూ వస్తుంది. అంతవరకే చేయగలిగేది. ఇంకా కొంతమంది అనుకుంటారు అపోహలేంటంటే వెంటిలేటర్ మీద పెట్టి మా అబ్బాయి రావాలి అమెరికా నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచో రావాలి. ఈ 2 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి మేనేజ్ చేయండి అంటుంటారు. అలాంటివన్నీ అయ్యేవి కాదండి. అంటే వెంటిలేటర్ మీద పెట్టడం వలన ప్రా ఇందాక చెప్పుకున్నాం అంతవరకే ఉపయోగం. సో, చనిపోయిన వ్యక్తిని వెంటిలేటర్ మీద పెట్టి ఇంకొక 2 రోజులు కంటిన్యూ చేయగలగడం అనేది అవ్వదు. అలాగే వెంటిలేటర్ మీద పెట్టడం వలన మనిషి చనిపోకుండా ఏమీ ఆగడు. అంటే మనిషి చనిపోవడం అనేది దేన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము? గుండె కొట్టుకునే దాన్ని బట్టి. గుండె ఆగిపోయింది పర్మనెంట్‌గా ఇంక ఆగిపోయింది అనుకుంటే మనిషి ప్రాణం పోయినట్లు లెక్క. సో, వెంటిలేటర్ మీద పెట్టున్నా గూడా వెంటిలేటర్ 100% ఆక్సిజన్ ఇస్తూ ఉన్నా గూడా ఏ ప్రాథమిక కారణాలతో తను ఆ పరిస్థితికొచ్చాడో ఆ ప్రాథమిక కారణాలు వర్సెనయి అంటే దిగజారి పూర్తిగా గుండె గనక ఆగిపోయి ప్రాణం పోతుందో, ఆ తర్వాత ఊరికనే మనం ఆక్సిజన్ లోపలికెళ్ళినా ఉపయోగం ఏముండదు. అప్పుడు డాక్టర్ గారు చూపించి ఇదిగోండి ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చిందంటే పూర్తిగా గుండె ఆగిపోయింది. ఇంక ప్రాణం లేదు అని చెప్పి వెంటిలేటర్‌ని డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంత సో, అది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. వెంటిలేటర్ అనేది ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తుందే తప్పించి అది అంటే ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. ఏది సహజంగా ఉన్న ప్రాబ్లమ్ రికవరీ అయ్యే లోపు ఆక్సిజన్ తగ్గి ప్రాణాపాయం రాకుండా కాపాడుతుంది అంతవరకే.
పూర్తిగా ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేదు. అలాగే కేవలం వెంటిలేటర్ పెట్టడం వలన ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలుగుతామని కూడా అనుకోవడానికి లేదు. ఈలోపు ప్రాణం పోకుండా ఆక్సిజన్ కంటిన్యూ చేస్తా ఉండటం అనేదే వెంటిలేటర్ చేయగలిగిన పని. ఓకే. థాంక్ యూ.